హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ టాక్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే అక్టోబర్ పెన్షన్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్. అక్టోబర్ 1న ఎవరెవరివి పెన్షన్స్ ఇస్తారు, ఎవరెవరికి పెన్షన్లో చేంజెస్ చేశారు, అలాగే ఎవరికి పెన్షన్స్ రావు, ఎపీల్ పెట్టుకున్న వాళ్ళకి పెన్షన్స్ వస్తాయా రావా, ఎవరికైతే పెన్షన్ రాదు నోటీస్ తీసుకున్న వాళ్ళకి పెన్షన్స్ ఇస్తారా ఇవ్వరా, ఈ మంత్ రీవెరిఫికేషన్కి వెళ్ళి ఇంకో కొత్త సదరం సర్టిఫికెట్ రాని వారికి, పాత సదరం సర్టిఫికెట్ ఉన్నవారికి ఆ ఓల్డ్ సదరం సర్టిఫికెట్ మీద పెన్షన్స్ ఇస్తారా ఇవ్వరా అక్టోబర్ 1న. ఈ డీటెయిల్స్ అన్నీ అక్టోబర్ పెన్షన్స్లో ఉండే అప్డేట్స్ అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్త పెన్షన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అనేది కూడా చిన్న అప్డేట్ ఇందులో చెప్తానండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నేను పెడుతున్న వీడియోలోని ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతారండి. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ అలాగే మీ లైక్ నాకు పెద్ద ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తాను. ఎప్పుడు ఇచ్చేలాగే ఈ అక్టోబర్ 1న పెన్షన్ పంపిణీ చేస్తారు. అంటే అక్టోబర్ 2న దసరా వచ్చింది కదా, సో ఆ రోజు అందరికీ హాలిడే కాబట్టి ఆ రోజు ఇవ్వరు. నెక్స్ట్ డే అంటే అక్టోబర్ 3న కూడా ఇస్తారు పెన్షన్. అక్టోబర్ 1 అలాగే 3న ఈ 2 days ఇస్తారు పెన్షన్. అలాగే ఎవరైతే ఈ పెన్షన్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందో, అంటే మీరు ఆల్రెడీ డిసేబిలిటీ ఉండి 40% అబోవ్ డిసేబిలిటీ కానీ లేదంటే 85% అబోవ్ డిసేబిలిటీ ఉందో, అలాగే వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వాళ్ళు 4000 తీసుకునే వాళ్ళు, అలాగే డిసేబిలిటీ ఉన్న వాళ్ళు కొత్త సదరం సర్టిఫికేట్ వచ్చిందో ఎవరందరికీ ఆ కొత్త సదరం సర్టిఫికేట్ బేస్ చేసుకుని పెన్షన్ ఇస్తారు వాళ్ళందరికీ. అంటే గవర్నమెంట్ అప్డేట్ ఏంటి అంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తారు ప్రతి ఒక్కరికి. అలాగే ఎవరైతే ఇన్ఎలిజిబిలిటీయో వాళ్ళకనేది పెన్షన్ తీసేస్తున్నారు. రీవెరిఫికేషన్కి వెళ్ళాక ముందు మీ సదరం సర్టిఫికేట్లో మెడికల్ పెన్షన్ 15,000 తీసుకునేవారు కదా, సో మీ పర్సంటేజు 85% అబోవ్ ఉంటుందో వాళ్ళకి 15,000 పెన్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పర్సంటేజ్ చేంజ్ అయ్యి ఉంటే 85% కంటే తక్కువ ఉంటే వాళ్ళకి 15,000 ఇవ్వరు, 6,000 ఇస్తారు. లాస్ట్ మంత్ సెప్టెంబర్లో అంటే కొన్ని నిరసనల ప్రకారంగా సో యాజ్ యూజువల్గా 15,000 ఇచ్చేశారు, 6,000 ఇచ్చే వాళ్ళకి 6,000 ఇచ్చేశారు. అంటే ఈ అక్టోబర్ వరకు టైం ఇచ్చారు. ఈ 2 monthsలో ఇంకా రీవెరిఫికేషన్ జరుగుతుంది. అంటే ఇంకా కొత్త సదరం సర్టిఫికేట్ రాని వాళ్ళకి కూడా అంటే పాత మీకు ఎంత వచ్చిందో అదే పెన్షన్ అయితే కంటిన్యూ చేస్తారు. సో మీరు ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు 40% కంటే తక్కువ పర్సంటేజ్ ఉంటే, మీకు 60 years కంటే అబోవ్ ఉండి అలాగే మీ ఇంట్లో ఎవరు పెన్షన్స్ తీసుకోకపోతే కనుక మీకు వృద్ధాప్య పెన్షన్ 4,000 ఇస్తారు. అదే ఒకవేళ లేడీస్ అయితే కనుక ఒకవేళ వాళ్ళ హస్బెండ్ చనిపోతే కనుక సో వాళ్ళకి విడో పెన్షన్ అంటే స్పౌస్ పెన్షన్ అని కొత్తగా ఇస్తున్నారు కదా. సో మొన్న రీసెంట్గా ఒకవేళ ఆగస్టులో ఒకవేళ ఎవరైనా చనిపోయినా సెప్టెంబర్లో కానీ వాళ్ళందరూ ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. సో ఆగస్టులో చనిపోయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకుంటే కనుక వాళ్ళకి ఈ స్పౌస్ పెన్షన్ అనేది ఇప్పుడు ఈ మంత్ అక్టోబర్లో ఇస్తారు. ఎవ్రీ మంత్ అది అప్డేట్ చేస్తున్నారు. సో ఎవరన్నా ఉంటే అప్లై చేసుకోండి స్పౌస్ పెన్షన్కి. ఒకవేళ మీకు సచివాలయం వాళ్ళు నోటీస్ ఇచ్చి నుండి మీరు వెరిఫికేషన్కి వెళ్ళినా మీకు ఇంకా సదరం సర్టిఫికేట్ రాలేదు అంటే మీకు పెన్షన్ ఇస్తారా లేదో అని వరీ కావద్దు. మీ ఓల్డ్ సదరం సర్టిఫికేట్ బేస్ చేసుకుని మీకు ఇంతకుముందు ఎంతైతే పెన్షన్ ఇచ్చేవారో అదే పెన్షన్ ఇస్తారు. అంటే మీరు ఒకవేళ 15,000 తీసుకునే వాళ్ళు అయితే 15,000 ఇస్తారు, 6,000 తీసుకుంటే కనుక 6,000 ఇస్తారు. అలాగే మీకు ఆగస్ట్ మంత్ ఎండింగ్ 31st సెప్టెంబర్ 2 వరకు ఏపీలు పెట్టుకున్నారు కదా చాలామంది. అంటే మాకు పర్సంటేజ్ తక్కువ వేశారు, సరిగా వెరిఫికేషన్ చేయలేదని. అలాంటి వాళ్ళందరూ ఎవరైతే ఏపీలు పెట్టుకున్నారో ఆ మంత్లో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తారు. ఈ అక్టోబర్ 1న రేపు అక్టోబర్ 1న పెన్షన్ ఇస్తారు. మీకు సదరం సర్టిఫికేట్ బేస్ చేసుకుని మీ పెన్షన్ ఇస్తారు. 40% కంటే తక్కువ డిసేబిలిటీ ఉంటే వాళ్ళకి పెన్షన్ రాదు. అంటే 40% కంటే తక్కువ ఉంటే కనుక వాళ్ళు కూడా ఒకవేళ ఏజ్ క్రైటీరియా తీసుకుని 60 years అబోవ్ ఉండి వాళ్ళ ఇంట్లో ఎవరు తీసుకోకపోతే కనుక వాళ్ళకు కూడా 4,000 పెన్షన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో వాళ్ళకు కూడా కట్ చేయరు.
అంటే కొత్త పెన్షన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు. అంటే 50 ఇయర్స్ ఉన్న వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవడానికి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అంటే మేబీ అక్టోబర్ మంత్లో స్టార్ట్ చేయొచ్చండి. అంటే ఎగ్జాక్ట్గా డేట్ చెప్పలేము, ఎందుకంటే రీవెరిఫికేషన్ చేస్తున్నారు కదా. ఇంకా ఇదే మెడికల్ పెన్షన్స్, పెరాలసిస్ ఉన్న వాళ్ళకి, బెడ్ రిడెన్ వాళ్ళది ఇంకా ఉందా లేదా, అలాగే 6,000 పెన్షన్ తీసుకున్న వాళ్ళకి కూడా మొత్తం అన్ని పెన్షన్స్ అన్నీ క్లారిటీగా మొత్తం మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తున్నారండి. సెకండ్ టైం చేస్తున్నారు మళ్ళీ ఏపీలు పెట్టుకున్న వాళ్ళందరికీ. సో ఈ ప్రాసెస్ ఇంకా కొంచెం టైం పట్టచ్చు. సో వన్స్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో కొత్తగా ఎవరైతే ఈ 50 ఇయర్స్ వాళ్ళకి స్టార్ట్ చేస్తానంటున్నారు పెన్షన్, అలాగే కొత్తగా పెట్టుకునే వాళ్ళకి కూడా పెన్షన్ అనేది అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా చేస్తారండి. సో ఈ ప్రాసెస్ అంతా అవ్వాలి అంటే ఒక 2 to 3 months టైం పడుతుంది ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి మీకు రావాలంటే. సో మేబీ నెక్స్ట్ Jan 2026 అవ్వచ్చండి. అంటే ఇప్పుడు మొన్న కొత్తగా ఇప్పుడు సదరం సర్టిఫికెట్స్ వెరిఫై చేస్తున్నారు కదా. అంటే ఒకవేళ 6,000 పెన్షన్ తీసుకునే వాళ్ళకి కొంచెం పర్సంటేజ్ కనుక పెరిగితే 85% అలా పెరిగితే కనుక సో వాళ్ళు అడుగుతున్నారు మాకు 15,000 పెన్షన్ ఇస్తారా, సో మేము అప్లై చేసుకోవచ్చా అని. సో అది అప్లై చేసుకోవాలి అంటే సో సమ్ ప్రాసెస్ ఉందండి. అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ DMHO నుంచి అప్రూవల్ రావాలి, అలాగే మీ కొత్త పర్సంటేజ్ మీద మీ సదరం సర్టిఫికేట్ అనేది అప్డేట్ అయ్యి రావాలి. అంటే ఈ 6,000 నుంచి 15,000కి మీకు 85% కంటే ఎక్కువ ఉందని చెప్పి మీకు అది అప్డేట్ చేసి ఇవ్వాలి, మీకు వెరిఫికేషన్ అవ్వాలి. సో అందుకని ఇంకా కొంచెం దానికి అవన్నీ చెక్ చేయడానికి మీకు టైం పడుతుంది కాబట్టి సో మీకు ఇంకా ఒక 6,000 పెన్షన్ ఇస్తారండి. అన్నీ అప్డేట్ అయ్యాక అప్రూవల్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు ఈ పెన్షన్ అనేది 6,000 నుంచి 15,000 పెంచుతారు. ఈ సదరం సర్టిఫికేట్లో 85% వచ్చాక DMHO అప్రూవల్ ఇచ్చిన తర్వాత. అంటే ఒకవేళ మీకు రీవెరిఫికేషన్ పెట్టుకున్నారు ఇంకా సదరం సర్టిఫికేట్ రాలేదు అంటే కనుక మీ ఫైనల్ జడ్జ్మెంట్ మేబీ అక్టోబర్లో రీవెరిఫికేషన్ చేస్తున్నారు కదా, అక్టోబర్లో రావచ్చు. సో అప్పటి వరకు మీకు పాత సదరం సర్టిఫికేట్లో ఎంత ఉందో దాన్నే బేస్ చేసుకుని మీకు పెన్షన్ అనేది ఇస్తారు. సో ఎవరు వరి కావద్దు, అక్టోబర్లోనే మీ ఫైనల్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఇంకా కొత్త నోటీసులు ఏమీ జారీ చెయ్యరు అంటే ఈ వెరిఫికేషన్స్ అన్నీ కంప్లీట్ అయ్యే వరకు. సో ఇదేనండి అక్టోబర్లో పెన్షన్స్ గురించి. సో మ్యాక్సిమం ఎవరికి పెన్షన్ అయితే కట్ అవ్వదండి, జస్ట్ 15,000 నుంచి 6,000కి రావచ్చు. కొంచెం మీ పర్సంటేజ్ బేస్ చేసుకుని 6,000 వాళ్ళకి 4,000 వస్తుంది. ఎవరికి పెన్షన్ తీసేయడం అయితే జరగదండి. సో ఎవరు వరి కావద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ వల్లే అండి ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.